హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మనకు హౌ టు క్రాక్ ఫేస్ ఇంటర్వ్యూ అనేసి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఫస్ట్ ఏంటంటే చాలామంది మనకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా మళ్ళీ మనకు యూట్యూబ్లో హౌ టు క్రాక్ ఇంటర్వ్యూస్ అనేటి అలాంటి వీడియోస్ అన్నీ చూసి అలసిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే కొన్ని సజెషన్స్ అయితే నేను పర్సనల్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత నేను ఇప్పుడైతే వీడియోని అయితే చేస్తున్నా. సో హోప్ మీకైతే ఈ వీడియో కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియోలో నేను అయితే 6 పాయింట్స్ చెప్పబోతున్నా ఎట్లా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయాలనేసి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు రిటర్న్ టెస్ట్ అయిపోయింది. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత TR1 TR2 HR కాడ మనకి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం లోపలికి ఒకవేళ ఈ జాబ్ మనకు రావాలి, ఈ కంపెనీలో రావాలనుకుంటే ఫస్ట్ టైం మనం బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఈ జాబ్లో వస్తుంది మనకు అనేసి బయటనే గేట్ అంటే డోర్ బయటనే మనం ఫిక్స్ కావాలి. లోపలికి వెళ్తున్నా నేను లోపలికి వెళ్ళిన తర్వాత అంతా హెచ్ఆర్ని టీఆర్ని మొత్తం సెట్ చేసి బయటకు రావాలి. ఎట్లయినా ఈ జాబ్ క్లియర్ చేయాలి అనేసి మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళేటప్పుడే అట్లా అంత కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. ఓకే, ఇది మనకు డోర్ బయట ఇట్లా మనం బ్రెయిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళినాం. స్టెప్ 2 ఏంటంటే లోపలికి వెళ్ళినాక వాళ్ళు HR వాళ్ళు మనకు TR వాళ్ళు ఏదైనా ఒక సార్ ఆర్ మేడం మనకు అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ అయితే ఇన్వైట్ చేస్తారు. అప్పుడు మనం షేక్ హ్యాండ్ అనేది చాలా కాన్ఫిడెంట్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది మనం భయంతో ఉన్నామా ఎట్లున్నాం అనేసి వాళ్ళకైతే అప్పుడే గుర్తుపడతాడు. సో షేక్ హ్యాండ్ అనేది చాలా భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత మనల్ని సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఒక చిన్న క్వశ్చన్ అడిగి వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే మనం చెప్పే విధానం అనేది చాలా ఎట్లా అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఎక్కడ స్టక్ అవ్వద్దు. స్టక్ అయిపోతే మళ్ళీ మనకు వేరే థాట్ కూడా రాదు. మనకు ఆ టైంలో నువ్వు చెప్పేది తప్పని తెలిసినా కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అండ్ ఏంటంటే మనం ఒకవేళ జాబ్కు అంటే ఆ ఇంటర్వ్యూకి పోయే ముందు మన పేరెంట్స్ ఒకవేళ టీచింగ్ ఫీల్డ్ ఆర్ ఇంకా ఏదైనా బిజినెస్ అది అంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి. అంటే మేబీ మీరు బిజినెస్ అంటారు, రేపు ఒకవేళ ఈ జాబ్ కాకుండా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అట్లా కాకముందు మనం చెప్పే విధానంలోనే ఓకే ఇది నేను చెప్పకూడదు అని కొన్ని పాయింట్స్ మనకు తెలుస్తాయి. వీటిని అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జాబ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఆ కంపెనీ గురించి ఫస్టే డిస్క్రిప్షన్ అది వాళ్ళు ఇస్తారు మనకు. అప్పుడే మనం గూగుల్ చేసి ఆ కంపెనీ గురించి ఎంతో కొంత నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం కంపెనీ గురించి ఏమన్నా ఆస్క్ మీ సంథింగ్ అట్లా అడిగినప్పుడు మనం కంపెనీ గురించి ఏదో కొంచెం అడగనీకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు అన్ని జాబ్ ఇంటర్వ్యూస్ అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఓకే మీరు కంపెనీ గురించి చెప్పురు అంటే మనం నేర్చుకున్నది చెప్పేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అని అడుగుతారు. అప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి తెలుసు యాజ్ ఏ ఫ్రెషర్గా మనకి ఎంత ఇవ్వాలో అండ్ ఏంటో అనకు వాళ్ళకి తెలుసు. జస్ట్ వాళ్ళు ఊరికే అడుగుతారు. అంటే నువ్వు మనీ మైండెడా కాదా అని టెస్ట్ చేయడానికి వాళ్ళు అట్లా అడుగుతారు. మనం ఒక 35,000 20,000 1,00,000 అట్లా ఎప్పుడూ డిమాండ్ చేయొద్దు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం చెప్పబోయే ఆన్సర్ ఎట్లుండాలంటే యాజ్ ఏ ఫ్రెషర్గా నేను ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను కెరియర్ స్టార్ట్ చేయడానికి. సో నాకు శాలరీ పెద్ద మ్యాటర్ కాదనేసి సింపుల్గా ఆన్సర్ ఇస్తే అయిపోతుంది. మనీని అయితే మనం ఎప్పుడు వాళ్ళకైతే డిమాండ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ అయితే లొకేషన్ గురించి అడుగుతారు. అంటే ఇప్పుడు ఈ లొకేషన్ ఉన్నారు కదా, నెక్స్ట్ నేను రీలొకేషన్ వేరే ప్లేస్కి ఇస్తా ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మీకు ఇష్టమేనా అని అడుగుతారు. ఏంటిది మనకు ఒక జాబ్ రావాలి, అదే లొకేషన్ ఏంటి అది నెక్స్ట్ మ్యాటర్. ఒకవేళ నువ్వు ఆ కంపెనీకి పోయిన తర్వాత నీకు అప్పటికే HR ఒకవేళ క్లోజ్ అయిపోతే అప్పటికి నువ్వు తర్వాత సెట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే నాకు ఫస్ట్ నుంచి అలా ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో మీరు ఏ లొకేషన్ ఇచ్చినా కూడా నాకేం పర్లేదు, ఫస్ట్ అయితే జాబ్ అయితే నాకు మ్యాటర్ అని చెప్పాలి అంతే. లొకేషన్ గురించి ఏమైనా అడిగితే ఇలా చెప్పాలి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మనం దేని గురించి చదువుకొని వస్తామో అదైతే వాళ్ళు ఒకవేళ
రాకపోయింది అనుకోండి, ఆన్సర్ ఏమైనా రాకపోతే ఏదో మనకు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకుండా జస్ట్ రాదు అని సింపుల్గా చెప్పేస్తే అయిపోతుంది. రాదు, ఇప్పుడు రాదు నాకు, బట్ మీరు టైం ఇస్తే నేనైతే నేర్చుకుంటా అని ఒక గుడ్ వేలో చెప్పాలి. నాకు ఇది రాదు అట్లా కాకుండా, సారీ సార్ నాకు ఇది తెలీదు, నెక్స్ట్ టైం కొంచెం మీరు టైం ఇస్తే నేనైతే నేర్చుకుంటా పక్కా అనేసి అయితే చెప్పాలి. ప్రతిదానికి ఒకవేళ మీకు తెలియకపోతే సారీ అని ఒక పర్ఫెక్ట్ మేనర్లో చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోతారు. అట్లానే హెచ్ఆర్స్ అందరూ చాలా స్మైల్గా చాలా హంబుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నేచరే అది, వాళ్ళ హంబుల్గా ఉండడం అది చూసి ఈయన ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా, లేదంటే ఈ మేడం ఫ్రెండ్లీగానే ఉంది కదా, సో ఏం చెప్పినా నడుస్తుంది అని అయితే ఆ థాట్తోనైతే ఉండకండి. బికాస్ వాళ్ళ మేనరే అది కాబట్టి వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తూనే ఉంటారు. సో మనం కూడా దాన్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకొని మనం కూడా వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఏం చదువుకొని పోతామో అదైతే మంచిగా చెప్పాలి. అంటే మీరు నేర్చుకునేది ఒక 1% అయినా 1% ఇంప్లిమెంట్ చేయడానికే ట్రై చేయాలి. అట్లని మీరు నాకేం రాదు, అసలు నేనేం నేర్చుకోవాలి అనే ఒక థాట్ అయితే ఏం పెట్టుకోవద్దు. మీకు వచ్చింది కొంచెమైనా కూడా ప్రజెంట్ విధానం అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు, మనం ఎట్లా వాళ్ళకు సమాధానం ఇవ్వాలి అనేసి అయితే చాలా ఇంపార్టెంట్. ఏదో చెప్పామా అన్నట్టు చెప్పకుండా వాళ్ళు అడిగిన దానికి మనం రిసీవ్ చేసుకొని మంచిగా ఆలోచించి వాళ్ళకు కరెక్ట్ రెస్పాన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంత టాపర్ అయినా కూడా రిటర్న్ టెస్ట్ తెలుస్తుంది, బట్ కాన్ఫిడెంట్గా చెప్తేనే మనకి అనేది ఇంటర్వ్యూ క్రాక్ అయిపోయి జాబ్ అనేది వస్తుంది. సో కాన్ఫిడెంట్ లెవెల్కి అంత ఇంపార్టెంట్ ఉన్నది. సో దాన్ని అయితే మంచిగా ప్రజెంట్ చేయడానికి చూడండి. అండ్ ఎవరెవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అలసిపోతారో వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి, కొంచెం వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఇంటర్వ్యూస్, ఎవరెవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు కొంతైనా యూస్ఫుల్ అయింది అని అనుకుంటూ వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.